ఈ పదాలు ఈ కవిత నేను చదువుతున్నప్పుడు ఒక సగటు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తిగా, ఒక ఉద్యోగి కొడుకుగా, ఒక సూపర్ స్టార్ తమ్ముడిగా కంటే కూడా నేను ఒక ఉద్యోగి కొడుకుగానే పెరిగాను. నేను నా బాధ, నా వ్యధ అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులు చేసే తప్పులు, మన తల ఉంచుకొని వెళ్తున్నా మన మీద దాడి చేసే సమూహాలు, ఇవన్నీ నాకు చాలా చాలా ఆలోచనింపజేసాయి. నేను ఏదైనా చేద్దాం అనుకునే తపంతో గోపీచంద్ గారిది అసమర్థుని జీవయాత్ర అని ఉంటుంది. అసమర్థుని జీవయాత్రలో తనను తాను నిందించుకుంటూ ఉంటాడు. ఈ రెండు ఒకే సమయంలో పక్కపక్కన చదివాను. ఒక మధ్యతరగతి మనిషి తాలూకు నిస్సహాయత, తన మీద తన కోపం, ఇవన్నీ నేను అనుకొని వీటి నుంచి ఎలా బయటపడాలని ఆలోచించేవాడు. నా వయసులో తప్పించుకోవడానికి యోగ మార్గానికి వెళ్ళాను. తిరుపతిలోకి వెళ్ళి యోగా చేశాను. ఇందాక చెప్పింది, ధైర్యం లేని స్వభావాన్ని ధర్మం అని నమ్మకంతో యోగ మార్గానికి వెళ్ళిపోయాను. అలాంటి సమయంలో మా అన్నయ్య వచ్చి, నువ్వు నిజంగానే యోగ మార్గంలోకి వెళ్తున్నావా, లేదంటే నువ్వు ఏదైనా బాధ్యతలు తప్పించుకొని తిరుగుతున్నావా అంటే, ఆయన తప్పని చెప్పడానికి నేను ఒక వృత్తిని ఎంచుకున్నాను, యాక్టింగ్ అనే వృత్తిని. కష్టపడ్డాను, నిలబడ్డాను, మీ అందరి అభిమానాన్ని సంపాదించాను. నిజంగా నాకు ఒక సగటు మధ్యతరగతి మనిషికి ఏం ఆశలు ఉంటాయి. మా నాన్న అసిస్టెంట్, ఒక పోలీసు కానిస్టేబుల్గా ప్రారంభమై అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యారు. ఆయన ప్రొహిబిషన్ సమయంలో పోలీసులు ఆయన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అబ్కారీ శాఖకి పంపిస్తాయి. మా నాన్నగారి కోరిక ఏంటంటే, నువ్వు కొంచెం డిగ్రీ చదివి నువ్వు ఎస్ఐగా కనుక నువ్వు ఉద్యోగం సంపాదించుకుంటే నువ్వు ఏదో కొంచెం సూపరింటెండెంట్ స్థాయిలో రిటైర్డ్ అవుతారని చెప్పాడు మా నాన్న. నా కోరిక అదే, మహా అయితే ఒక ఎస్ఐ ఉద్యోగం రాసి డిగ్రీ పూర్తి చేసి ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేద్దామని నా కోరిక. కానీ డిగ్రీ పూర్తి చేయలేము, అదొకటే. దానివల్ల అయిపోయింది, ఎస్ఐగా చేయలేకపోయింది. మా నాన్నగారి కోరిక నెరవేర్చలేకపోయింది. సో అలాంటి మధ్యతరగతి వ్యక్తిని నేను. ఎప్పుడు చిరంజీవి గారి పక్కన కూర్చొని ఆయనతో పాటు తిరుగుతూ ఉంటే, నీకు ఏం అవ్వాలందంటే, నాకు మ్యాక్సిమం నీ బాడీ గార్డ్ అవ్వాలందో, అంతకుమించి నాకు వేరే కోరికలు లేవు. అంటే నాకు నిజంగా పెద్ద కోరికలు లేవు నాకు.